డ్రైవర్లకు ఇచ్చిన మాట ఏమైంది? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి డ్రైవర్ల గురించి కొద్దిగా అవగాహన ఉందా? డ్రైవర్ల గురించి కొద్దిగా విషయాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారం రాకముందు టీడీపీ పార్టీ తరపున కూటమి ప్రభుత్వం వస్తేగిన బ్యాడ్జి కలిగిన ఆల్ డ్రైవర్స్కి 15,000 ఇస్తామని వేదిక మీద చాలాసార్లు చెప్పారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా పెడతాను. మళ్ళీ గతంలో 15,000 రూపాయలు ప్రతి డ్రైవర్కి ఇస్తామని చెప్పారు. బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్కి 15,000 ఇస్తామంటున్నాం. మళ్ళీ మొన్నటికి మొన్న అనంతపూర్ వేదికలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ కొద్దిగా డ్రైవర్ల గురించి అవగాహన ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కాదు. మళ్ళీ తెలుసుకోవాలి, డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఓన్ కమ్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, డ్రైవర్ పని చేసుకొని బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారని. 100% మందికి ఇస్తూ 98% మందికి ఇవ్వకుండా డ్రైవర్లకు ఇచ్చామని చెప్పరాదు. అది తప్పు. మీరిచ్చే పథకాలు 102% మందికే చేరడం, 98% మందికి ఎవరికి రాదు. సొంత బంధు కలిగిన వాళ్ళు 2% మందే ఉన్నారు. మొత్తం పని చేసుకునే వాళ్ళు 98% మంది డ్రైవర్లు ఉన్నారు. మీరు డ్రైవర్లకు ఇవ్వాలి, ఓనర్లకు కాదు. ఓన్కమ్ డ్రైవర్లకు ఇవ్వచ్చు, తప్పు కాదు, తప్పు అనడంలే. కానీ మీ పథకం ఏదైతే ఉందో 102% మందికే లబ్ధి చేకూరుతుంది. 98% మంది డ్రైవర్లకి ఎటువంటి లబ్ధి చేరదు. మళ్ళీ ఈ వీడియో ముఖాంతాన టీడీపీ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే డ్రైవర్ యూనియన్ల లీడర్లకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. లీడర్ అన్నలారా, మీరు ఎంతో మంచి ఉద్దేశంతో డ్రైవర్ సంఘాలు మొదలుపెట్టారు. డ్రైవర్ అన్నని గెలిపించాలి, డ్రైవర్ అన్న కుటుంబాలలో ఆనందం తేవాలనే ఉద్దేశంతో మీరు డ్రైవర్ యూనియన్ మొదలుపెట్టి డ్రైవర్ల కోసం పోరాడారు, డ్రైవర్ల కోసం నిలబడ్డారు. అర్ధరాత్రి డ్రైవర్కి సమస్య వచ్చినా డ్రైవర్ వైపు ఉండేవాళ్ళు మీరు ఈరోజు ఈ పార్టీలో ఉండే రాజకీయ నాయకులకి అమ్ముడుపోయారా? లేకుంటే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా భయపడిస్తుంటే భయపడిపోయారా? లేకుంటే ఏదైనా మీరు రాజకీయ లబ్ధితో యూనియన్లు పెట్టి స్వార్థంగా ఆలోచిస్తున్నారా? లేకుంటే ఏదన్నా మీరు ఎదగాలని యూనియన్లు